ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సమైక్య ఆవిర్భవించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో విజయనగరంలో నిర్వహించనున్న వేడుకలను విజయవంతం చేయాలని సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు జి. హృదయరాజు కోరారు. ఈ మేరకు శుక్రవారం బిర్లా జంక్షన్ వద్ద ఒక భవనంలో శుక్రవారం మహాసభల గోడపత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయనగరం పూర్వబాబు రోడ్లోని జే కన్వెన్షన్ మార్పు బాలకృష్ణమ్మ ప్రాంగణంలో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొంటారన్నారు. విద్యా ప్రగతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై తీర్మానాలు చేస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1944లో తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం కుగ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మంది పోరాట యోధులు మరి మా సంక్షేమం గురించి, విద్యారంగ పరిరక్షణ గురించి జైల్లో పాలు కావడం, అదేవిధంగా కొన్నిసార్లు ప్రభుత్వ నిర్బంధాలకు గురి కావడం అనేటువంటి జరిగింది. ఆ మేరకు ఆ ఒరవడి అనేటువంటిది ఇప్పటిదాకా కూడా మన నాయకత్వం విద్యారంగ సమస్యలు, అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యల కోసం పోరాడుతున్నాయి. ఈ సందర్భంగా 80 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా, అదేవిధంగా 20వ విద్యా వైజ్ఞానిక మహాసభల్ని మరి ఉత్తరాంధ్ర కేంద్రంగా విజయనగరం జిల్లాలో మరి జగన్నాథ కళ్యాణ మండపం అనేటువంటి ప్రాంగణంలో, మార్పు బాలకృష్ణమ్మ గారి ప్రాంగణంలో అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో మరి ఈ సభలను నిర్వహించదలిచాం. మరి ఈ సభలకి ప్రధానంగా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రధానమైనటువంటి వక్తలు రాబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి మంత్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు రాబోతున్నారు. మరి ఈ కార్యక్రమానికి మరి ప్రధానంగా వక్తలుగా వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యారంగ సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో ఏదైతే జాతీయ విద్యా విధానం, రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా విధానాలని కూలంకుషంగా చర్చించి వాటిని తీర్మానాలుగా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మరి అందజేయబడతాయి. మరి ఈ అందజేసిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే విద్యా వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నాయో వాటిని సరిదిద్దే పక్షంలో ఏపీటీఎఫ్గా మరి మాకున్నటువంటి అనుభవాలు, మరి సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర ఉన్నటువంటి ఏపీటీఎఫ్ ప్రాతినిధ్యాలు చేస్తాయి. అదేవిధంగా పరిష్కారం కాని పక్షంలో పోరాటాలు, ఉద్యమాలు, సమ్మె వరకైనా వెనకాడం, ఈ సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి దాంట్లో సమరశీల ఏపీటీఎఫ్ అనేటువంటిది పనిచేస్తుంది. మరి ఆ మేరకు రేపు జరిగేటువంటి మహాసభల్లో ఉత్తరాంధ్ర, మరి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని ఉపాధ్యాయ మిత్రులు, విద్యారంగ అభిమానులు, మరి శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని ఆ సభల్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఏపీటీఎఫ్ పక్షాన కోరుతున్నాను. నా పేరు జి. హృదయరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.